హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న RC16 మూవీపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు తన మొదటి చిత్రం ఉప్పెనతోటే ఆడియన్స్ ని మెప్పించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతని దర్శకత్వ శైలి, భావోద్వేగాల ప్రదర్శన ఈ మూవీపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇప్పటికే RC16 మూవీకి సంబంధించిన షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతుంది. ఇటీవలే హైదరాబాద్ లో RC16 కు సంబంధించిన 2వ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకోగా ఈ షెడ్యూల్లో వచ్చేసి క్రికెట్ కు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తుంది. అలాగే 3వ షెడ్యూల్ వచ్చేసి మార్చ్ ఫస్ట్ వీక్ లో ఢిల్లీలో జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలో అయితే రెజ్లింగ్ కు సంబంధించిన సీన్స్ అయితే తెరకెక్కించబోతున్నారు. అదే విధంగా RC16 మూవీకి సంబంధించిన టైటిల్ అలాగే టీజర్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎలాగైనా RC16 మూవీని అయితే ఇదే ఇయర్ దసరా కల్లా రిలీజ్ చేయాలని అయితే మేకర్స్ డిసైడ్ అయిపోయారట. ఇక బుచ్చిబాబు అయితే దాదాపు RC16 మూవీ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో వర్క్ చేయడానికి దాదాపు 4 సంవత్సరాలు ఒకే స్క్రిప్ట్ పైన వర్క్ చేయడం అయితే జరిగింది. ఈ విషయాన్ని ఆల్రెడీ బుచ్చిబాబు కొన్ని మూవీ ఫంక్షన్స్ కు సంబంధించిన వేదికలో చెప్పుకోవడం అయితే జరిగింది. ఈ మూవీలో అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్ గా ఉండబోతుందని సమాచారం. హీరోయిన్ గా జాహ్నవి కపూర్ చేస్తుంది. ఈ మూవీ వచ్చేసి తెలుగులో తనకు 2వ సినిమా. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ స్టార్ యాక్టర్ జగపతి బాబు ఈ మూవీలో కీలక క్యారెక్టర్స్ చేస్తున్నారు. అదే విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీకి సంబంధించిన మరొక అప్డేట్ వచ్చేసి రామ్ చరణ్ RC16 కంప్లీట్ అయిన వెంటనే RC17 కు సంబంధించిన షూటింగ్ వచ్చేసి ఇదే ఇయర్ అక్టోబర్ లో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ వచ్చేసి పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్నట్లు సమాచారం. ఒక దేశ ప్రధానిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తే ఒక మారుమూల గ్రామంలో పల్లెటూరి వాతావరణంలో పెరిగిన ఒక యువకుడు ఆ ఉగ్రవాదుల నుండి ప్రధాని ఏ విధంగా కాపాడాడు అన్న ఒక స్టోరీ లైన్ తోటి RC17 రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే మరొక టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తోటి RC18 స్టార్ట్ అవబోతున్నట్లు తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి మూవీ కంప్లీట్ అయిన వెంటనే వాస్తవానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోటి మూవీ తీయాల్సింది. అయితే అప్పుడే రామ్ చరణ్ RRR మూవీలో బిజీగా ఉండడం, అలాగే మరికొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తోటి కమిట్ అయిపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది హోల్డ్ లో పెట్టడం అయితే జరిగింది. అయితే గుంటూరు కారం మూవీ తీస్తున్న సమయంలోనే గ్లోబల్ స్టార్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ మహేష్ తో చేయాలనేసి గుంటూరు కారం సెట్స్ కు వెళ్లి మరీ స్టోరీ చెప్పాడంట సందీప్ రెడ్డి వంగ. అయితే మహేష్ బాబు రాజమౌళి మూవీ ఫైనల్ అయిపోవడం తోటి సందీప్ రెడ్డి వంగ స్టోరీపై మహేష్ బాబు అంత ఆసక్తి చూపలేదనే సమాచారం. అయితే తిరిగి ఈ ప్రాజెక్టు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దగ్గరికే చేరడం తోటి RC17 తోటి ప్యారలల్ గా ఈ మూవీని కూడా కంప్లీట్ చేయాలనేసి ఫిక్స్ అయిపోయారంట రామ్ చరణ్ అలాగే సందీప్ రెడ్డి వంగ. సో దీనికి సంబంధించిన న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్ చేయబోయే ప్రాజెక్ట్ కు టైటిల్ వచ్చేసి డెవిల్ అని పెట్టమని రామ్ చరణ్ సజెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. సో ఏదేమైనా ఈసారి రామ్ చరణ్ నుంచి వచ్చే ప్రతి మూవీ కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలానే కనిపిస్తున్నాయి. సో గాయ్స్, మీరు ఈ లైనప్ చూసి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అన్నా నువ్వు మావోనివే.